వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ నిఫ్టీ 50లో అయితే మాత్రం 150 పాయింట్స్ ప్లస్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఏడిఆర్స్ చూస్తే ఇన్ఫోసిస్ ఏడిఆర్ 4% పెరిగితే విప్రో ఏడిఆర్ 5% పెరిగింది. ఏడిఆర్స్ కన్ఫర్మేషన్ వల్ల నిఫ్టీలో వచ్చే గ్యాప్ అప్ చాలా తక్కువ. బట్ కాకపోతే రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ కానీ, వార్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ కానీ, క్రూడ్ ఆయిల్ క్రాష్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా నిఫ్టీ 50 గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. ఆల్రెడీ ఎస్టర్డే వీక్లీ అనాలిసిస్ మనం సాటర్డే ఈవినింగ్ రిలీజ్ చేసుకున్న వీక్లీ అనాలిసిస్‌లో క్లియర్‌గా పాయింట్ మాట్లాడుకున్నాం. డిస్కస్ చేసుకున్నాం. మీకు ఐడియా ఉందనుకుంటా. మనం మాట్లాడుకున్న మేజర్ పాయింట్ ఏంటంటే, వార్ అయితే మాత్రం స్టాప్ అయింది. మండే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి అవకాశాలైతే మాత్రం ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. కొంతమంది అవ్వకపోవచ్చు అది ఇది అని చెప్పేసి అన్నారు. కరెంట్‌లీ గ్యాప్ అప్ చూపెడుతుంది. కానీ పాయింట్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం మ్యాటర్ కాదు. ఓపెన్ అయిన తర్వాత అది సస్టైన్ అవుతదా లేదా అనేది క్లియర్‌గా ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకొని వీడియో అయితే మాత్రం ఎండ్ చేద్దాం. క్రూడ్ ఆయిల్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి, సేమ్ టైమ్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ గురించి ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కవర్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. మీ అందరిని నేను అడిగేది ఒక్కటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిపోయినప్పటి నుంచి ఏం జరిగిందనేది డిస్కస్ చేద్దాం. డౌ జోన్స్ అయితే 235 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. నాస్డాక్ 0.64% నెగెటివ్‌గా క్లోజ్ అయింది. ఫ్యూ ఐటీ కంపెనీస్‌లో కొంచెం కరెక్షన్ అయితే మాత్రం వచ్చింది. బట్ కాకపోతే ఓవరాల్‌గా చూసుకుంటే దీన్ని మనం మిక్స్డ్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే డౌ జోన్స్ పాజిటివ్, నాస్డాక్ నెగెటివ్‌గా ఉంది కాబట్టి దాన్ని మనం మిక్స్డ్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా 1% క్లోజ్ టు 1% పాజిటివ్‌గా అయితే మాత్రం క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఏషియన్ మార్కెట్స్, కరెంట్లీ ఏషియన్ మార్కెట్‌లో జపాన్ మార్కెట్ గానీ, రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్‌లోనే మనకి ట్రేడ్ అవుతునేటట్టు కూడా కనపడుతుంది. ఓకే. ఇదంతా బానే ఉంది. యూఎస్ మార్కెట్స్ మిక్స్డ్‌లో ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ కొంచెం మిక్స్డ్‌గా క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్‌లో క్లోజ్ అయినాయి. అంటే మిక్స్డ్ విత్ పాజిటివ్. కరెంట్లీ మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్‌ని మనకి మేజర్‌గా కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకంటే ఫ్రైడే క్లోజ్ అయినవి అవి. యూరోపియన్ మార్కెట్, యూఎస్ మార్కెట్ ఫ్రైడే క్లోజ్ అయినవి. ఏషియన్ మార్కెట్స్ అనేది మార్నింగ్ 6:00కి ఈరోజు ఫ్రెష్‌గా ఓపెన్ అయినవి. ఈరోజు ఫ్రెష్‌గా ఓపెన్ అయినప్పుడు ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. దీని తర్వాత దేన్ని కన్సిడర్ చేస్తామంటే యూఎస్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ అన్నమాట. అవి కూడా ఈరోజు మార్నింగ్ ఫ్రెష్‌గా ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతది. చూస్తే డౌ జోన్స్ ఏమో 280 పాయింట్స్ పాజిటివ్, నాస్డాక్ ఏమో 315 పాయింట్స్ పాజిటివ్. క్లోజ్ టు 1% పాజిటివ్‌గా అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. కరెంట్‌లీ యూఎస్ ఫ్యూచర్స్ 2 కూడా పాజిటివ్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎప్పుడైతే 2 పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయో, మనకు ఆబ్వియస్‌లీ గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్‌గానే వెళ్తుంది. కరెంట్‌లీ గిఫ్ట్ నిఫ్టీ 165 పాయింట్స్ పాజిటివ్ సైడ్ చూపిస్తుంది. అంటే గిఫ్ట్ నిఫ్టీ అంటే మన నిఫ్టీ 50 150 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని గిఫ్ట్ నిఫ్టీని చూస్తే మనకు అర్థమవుతుంది. వాటితో పాటు అంటే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా ఓపెన్ అవ్వడానికి మన ఇండియా ఏడిఆర్స్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి. ఏడిఆర్స్‌లో మన ఇన్ఫోసిస్ ఏడిఆర్, విప్రో ఏడిఆర్ 2 కూడాన అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి ఏడిఆర్స్ అంటే. ఫ్రైడే నైట్ ఇన్ఫోసిస్ 4% పెరిగితే విప్రో 5% పెరిగింది. హౌవెవర్ బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మాత్రం కొంచెం న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా అయితే మాత్రం ఉండేటట్టు మనకు కనపడుతున్నాయి. ఏడిఆర్స్ కూడా పాజిటివ్ అండ్ ఆన్ ద అదర్ సైడ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌గా టర్న్ అయినాయి. ఇండియన్ రూపీ ఏమో 96.246కి వచ్చేసింది. ఫ్రైడే అయితే మాత్రం 96.5 ఉండేది. ఇప్పుడు రైట్ నౌ 96.247. రూపీ కొంచెం స్ట్రెంథెన్ అవుతుంది. పాజిటివ్‌గా తీసుకోవచ్చు. కమోడిటీస్‌లో క్రూడ్ చూస్తే 88, 85. ఫ్రైడే క్రూడ్ ఆయిల్ ఎక్కడ ఉండేదండి? 98 దగ్గర ఉండేది. 98 నుంచి 88 10% క్రాష్ అయింది. దానివల్ల బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ 2 కూడా క్రాష్ అవ్వడంతోటి మన మార్కెట్స్‌కి కూడా పాజిటివ్ సైడ్ వస్తుంది ఏదైతే ఉందో కొంచెం బిలీవ్ చేయడానికి బావుంది. ఎందుకంటున్నానంటే గ్లోబల్ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్ తగ్గడం, రూపీ స్ట్రెంథెన్ అవ్వడం ఇవన్నీ కూడా మార్కెట్ పాజిటివ్‌గా హోల్డ్ అవ్వడానికి అవకాశాలు ఉండేటట్టు ఒక కన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. మార్కెట్స్‌లో ఇంత పాజిటివ్ మొమెంటం ఎందుకు టర్న్ అయింది? దానికి కారణం మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ నేను వీక్లీ అనాలిసిస్‌లో చెప్పాను. మొత్తం చెప్తే మళ్ళీ కూడా రిపీట్ చేసినట్టు ఉంటది. సింపుల్ అండ్ షార్ట్‌లో చెప్పేస్తాను. యూఎస్, ఇరాన్ వాళ్ళు గత 2 రోజుల నుంచి అటాక్స్ చేసుకోవట్లేదు. యూఎస్ వాళ్ళు అంటే ఇరాన్ వాళ్ళు సాటర్డే ఒక పోస్ట్ పెట్టారు. ఏంటంటే సో 13 రోజుల తర్వాత ప్రశాంతమైన రాత్రి ఈరోజు చూసాము. ఈరోజు మాకు ఎటువంటి అటాక్స్ అయితే మాత్రం మా పైన జరగలేదు. ఇలా జరగనంత వరకు మేము యూఎస్ పైన అటాక్ చేయబోము అని చెప్పి క్లారిటీగా ఇరాన్ చెప్పేసింది. యూఎస్ వాళ్ళు కూడానా ఇద్దరి మధ్య కూడానా పీస్ టాక్స్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి సో, ఐ మీన్ పీస్ టాక్స్ ఇద్దరి మధ్య కూడా
మళ్ళీ ఇండైరెక్ట్ టాక్స్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పి యూఎస్ వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ కన్ఫర్మేషన్ ఇచ్చారో గత 48 గంటల నుంచి అటాక్స్ జరగలేదు. ఇది ఆయిల్ ప్రైస్ డ్రాప్ అవ్వడానికి మేజర్‌గా అయితే మాత్రం హెల్ప్ అయింది. లాస్ట్ 48 అవర్స్ నుంచి అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర అయితే మాత్రం ఎటువంటి అటాక్స్ జరగలేదు. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పటికీ క్లోజ్ అయ్యే ఉంది. ఓకే. బట్ కాకపోతే అటాక్ జరగకపోవడంతోటి తొందరలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతదనే పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆయిల్ ప్రైసెస్ డ్రాప్ అయిపోయినాయి. వీటితో పాటు ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ అంటే జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మా పైన అటాక్ చేయనంత వరకు మేము ఎవరిపైన అటాక్ చేయమని చెప్పి. ఓకే. నౌ కమింగ్ టు ద ఎవరిపైన అటాక్ చేయమని చెప్పింది ఇరాన్. కమింగ్ టు ద అనదర్ పాయింట్, ఇక్కడ ఒక చిన్న ఎస్కలేషన్ ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే హౌదీస్ వాళ్ళు సౌదీ యొక్క ఆయిల్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేయడం మొదలు పెడుతున్నారు. రెడ్ సీ దగ్గర ఇప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం టెన్షన్స్ రైజ్ అవుతున్నాయి. అది కూడా సార్ట్ అవుట్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఈ న్యూస్ మీద కొంచెం ఫోకస్ చేయండి. మరీ ఎక్కువ ట్రిగ్గర్ చేయదు రెడ్ సీ దగ్గర. కానీ రెడ్ సీ దగ్గర నుంచి కూడా 7% ఆయిల్ ఆల్మోస్ట్ పాస్ అవుతది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ 18%, ఇది వచ్చేసరికి 7%. సో అందువల్ల దీని మీద అంత ఫోకస్ లేదు. బట్ కాకపోతే ఈ ఈ సిట్యుయేషన్స్ ఇంకా టెన్షన్స్ కింద రైజ్ అయితే మాత్రం అది కొంచెం ఇంపాక్ట్ పడొచ్చు. సౌదీలో అయితే మాత్రం కరెంట్‌లీ ఆయిల్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేస్తున్నారు హౌదీస్ వాళ్ళు. వాళ్ళ ఆయిల్ ఫెసిలిటీస్ ఏమైనా గాని డ్యామేజ్ అయితే మాత్రం అది కూడా గ్లోబల్ సప్లై మీద కొంచెం ఇంపాక్ట్ పడతది. ఇది మోస్ట్‌లీ స్టాప్ అవుతదనుకుంటున్నా. ఇరాన్ వాళ్ళు హౌదీస్‌ని స్టాప్ చేయమని చెప్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మరి చూడాలి దీని పరంగా ఏ న్యూస్ వస్తదనేది. వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఐ డేటా. ఎఫ్ఐఐ ఆన్ ఫ్రైడే 3892 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే, డీఐ అయితే మాత్రం 5453 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్&ఓ పొజిషన్స్ బిల్డ్ చేసిన దాని ప్రకారంగా చూస్తే మీకు గుర్తుందో లేదో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిందని నేను చెప్పట్లే. వీక్లీ అనాలిసిస్‌లో కూడా చెప్పిన. ఎఫ్ఐఐ ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ షార్ట్ కవరింగ్ మొదలుపెట్టారు. ఫ్యూచర్ సైడ్ అయితే మాత్రం కొంచెం పొజిషన్స్ ఉన్నాయి. ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఆప్షన్స్ సైడ్ షార్ట్ కవరింగ్ మొదలుపెట్టి షార్ట్ కవరింగ్ చేస్తూ స్లోగా బుల్లిష్ టర్న్ అవుతున్నారు. ఏదైతే ఇవి టర్న్ అవుతున్నాయో మోస్ట్‌లీ వచ్చేసరికి మార్కెట్‌లో ఏదైనా ఒక చిన్న పాజిటివ్ మొమెంటం వచ్చినా వాళ్ళు ఇంకా షార్ట్ కవరింగ్ మొదలు పెడతారు. సెల్లింగ్ సైడ్ పొజిషన్స్ ఇంత అగ్రెసివ్‌గా ఉండేటప్పుడు ఒక పాజిటివ్ న్యూస్ వస్తే మోస్ట్‌లీ ఇంకా పాజిటివ్‌గా దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారనేది నా ఒపీనియన్. నౌ టెక్నికల్‌గా మార్కెట్స్ ఎలా ఉండే ప్రాబబిలిటీస్ ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడదాం. నిఫ్టీ అయితే మాత్రం కరెంట్‌లీ 23,800 ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. నేను ఇప్పటికీ కూడా ఒకటే అనుకుంటున్నాను. సైకలాజికల్‌గా నిఫ్టీ 23,800 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు అయితే మాత్రం అప్‌సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు ఓకే. అప్ సైడ్ 23,800 బ్రేక్ అవ్వనంత వరకైతే మాత్రం మనం పాజిటివ్ సైడ్ మొమెంటమ్ చూడడానికైతే మాత్రం చాలా తక్కువ ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. సో, మరి ఏం జరిగే ఛాన్స్ ఉంది? దాని అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది కదా మార్కెట్ అనొచ్చు. యెస్, అదే మాట్లాడుకుందాం. ఎప్పుడైనా గానీ ఇదిగోండి ఇది క్రూషియల్ సపోర్ట్ లెవెల్ అని మనం మాట్లాడుకున్నాం. దీని బిలోకి ఫ్రైడే గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయింది. రీటెస్ట్ చేయడానికి పైకెళ్ళింది. కానీ బ్రేక్ చేయలేకపోయింది. అక్కడే క్లోజ్ అయింది. ఇప్పుడు రైట్ నౌ ఏం జరుగుతుంది? గ్యాప్ అప్ అనేది దీని అబోవ్ ఓపెన్ అవుతుంది. ఓకే. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత వెయిట్ ఫర్ ఫస్ట్ 1 అవర్. ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ డైరెక్ట్ గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినా, సపోర్ట్ లెవెల్ బిలో డైరెక్ట్ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయినా కూడా ఫస్ట్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసినప్పుడు డ్రాప్ అవుతుందనుకోండి, అంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతుందనుకోండి గ్యాప్ అప్. ఎనీథింగ్ 23,800 కదా! ఒక్కసారి రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ పైకెళ్ళిపోయినప్పుడు అది సపోర్ట్ లెవెల్‌గా యాక్ట్ చేస్తది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు 23,800 నుంచి బౌన్స్ అయినా, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్స్ ఇక్కడే కన్సాలిడేషన్ అయినా, ఏం జరిగినా కూడా అంటిల్ అండ్ అన్లెస్ 23,800 లెవెల్ గాని ఈరోజు బ్రేక్ అవ్వనంత వరకు, బ్రేక్ అవ్వకపోతే మనము పాజిటివ్ సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి స్ట్రాంగ్ క్యాండిల్‌తో గాని 23,800 అబోవ్ గాని వెళ్ళిపోతే మాత్రం ఈ వచ్చిన దీని బిలో ఏదైతే ఉందో ఇది కొంచెం నాయిస్ అని మనం అనుకోవచ్చు. ఒకవేళ గాని 23,800 దగ్గర అబోవ్ క్లోజ్ అవుతూ కానీ డోజీ క్యాండిల్స్ తోటి లాంగ్ టెయిల్‌తో ఉన్నది అని అనుకోండి, అంత ఫాస్ట్‌గా మనం పాజిటివ్ సైడ్ వెళ్తదని చెప్పలేం. సో, రేపటికి వ్యూ ఈరోజు 1 డే క్యాండిల్‌తో ఎలా చూడాలో మీకు చెప్పేసా. ఇంట్రాడే పరంగా కూడానా అంటిల్ అండ్ అన్లెస్ 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్‌లో మీరు అప్ సైడ్ అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ 1 రౌండ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ మేబీ మార్కెట్‌లో అయితే ఉండొచ్చు. ఉన్న తర్వాత మళ్ళీ మార్కెట్ పాజిటివ్‌గానే వెళ్తది. గ్లోబల్ మార్కెట్ పాజిటివ్‌గా ఉన్నాయి. ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అవుతున్నాయి. రూపీ స్ట్రెంథెన్ అవుతుంది కాబట్టి ఎఫ్ఐఐ కూడానా షార్ట్ కవరింగ్ చేయడానికి ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి కాబట్టి వీటన్నిటి బట్టి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ కూడానా 76,160 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ దీని అబోవ్ సస్టైన్ అయినంత వరకైతే మాత్రం మనం 76,160 అబోవ్ సస్టైన్ అయినంత వరకు మనం పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 56,900 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. దీని అబోవ్ బ్యాంక్ నిఫ్టీ కానీ పాజిటివ్గా హోల్డ్ అయితే మాత్రం ఇక్కడ కూడా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీకి మాత్రం 26,000 సైకలాజికల్ నెంబర్ ఉంది. 26,000 అబోవ్ కానీ సస్టైన్ అయితే 26,187కి స్లోగా మూమెంటం ఇవ్వడానికి అయితే మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫిన్ నిఫ్టీ సైడ్ అయితే. నౌ గోల్డ్, బిట్కాయిన్, సిల్వర్ పరంగా మనం మాట్లాడుకుంటే బిట్కాయిన్ కరెంట్లీ పాజిటివ్ సైడ్ మూవ్ అవుతూ 65,500 దగ్గరకు వస్తుంది. మీ అందరికీ తెలుసు బిట్కాయిన్ రిలేటెడ్గా అయితే మాత్రం ఈ 65,500 అబోవ్ మళ్ళీ పాజిటివ్ సైడ్ వెళ్తే స్లోగా బిట్కాయిన్ని మనం 72,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 65,500 అబోవ్ ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడు వెయిట్ చేసి చూస్తే తెలుస్తుంది. దీని అబోవ్ కానీ 65,500 అబోవ్ కానీ హోల్డ్ అయితే మాత్రం స్లోగా మనం 72,000 వరకు పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. మరి ఇట్ కమ్స్ టు ద గోల్డ్ స్లోగా పెరుగుతుంది. మీ అందరికీ తెలుసు క్రూడ్ ప్రైస్ డ్రాప్ అవుతుందంటే గోల్డ్ పాజిటివ్ మొమెంటం ఇస్తుంది. అయితే వన్ థింగ్, ఈ వెన్స్డే నైట్ ఫెడ్ ఈవెంట్ ఉంది. ఫెడ్ ఈవెంట్ వరకు మాత్రం గోల్డ్ రిలేటెడ్గా ఎఫ్ఎండ్ఓలో పొజిషన్స్ని అగ్రెసివ్గా తీసుకోవడానికి ట్రై చేయొద్దు. నార్మల్గా గోల్డ్ ఈటీఎఫ్స్ తీసుకుంటారంటే అది ఓకే, బట్ కాకపోతే మీరు కానీ ఓన్లీ గోల్డ్లో ఎఫ్ఎండ్ఓ పొజిషన్స్ని క్యారీ చేద్దామని అనుకుంటే మాత్రం కరెక్ట్ పాయింట్ కాదనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్గా చూసుకుంటే కరెంట్లీ సిల్వర్ అయితే మాత్రం 60 సైకలాజికల్ నెంబర్. టెక్నికల్గా సిల్వర్ కానీ 60 సైకలాజికల్ నెంబర్ కానీ బ్రేక్ చేస్తే 63.5 వరకు చూడొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్లో క్రూడ్ ప్రైస్ డ్రాప్ అవ్వడం అనేది గోల్డ్ అండ్ సిల్వర్కి కొంచెం పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. కానీ వెన్స్డే జరగబోతున్న ఈవెంట్ ఏదైతే ఉందో అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ని కొంచెం ఇంపాక్ట్ చేస్తుంది. కొంచెం ఫోకస్ అయితే మాత్రం చేయండి. నా గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే సేమ్ టైం చూడండి యూఎస్ స్టాక్స్ అన్నీ కూడా సడన్గా పాజిటివ్గా టర్న్ అయినాయి కదా. ఇట్లా మీరు కానీ అంటే యూఎస్ స్టాక్స్లో కూడా ట్రేడ్ చేద్దాం, అంటే టెక్ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఏషియన్ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో టాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, గోల్డ్ సిల్వర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం, బిట్కాయిన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే వీటన్నిటికీ కూడా సింగిల్ ప్లాట్ఫామ్ ఉంది విచ్ ఈజ్ అండ్ డెల్టా. సో డెల్టా లింక్ నేను కామెంట్ బాక్స్లో పెడుతున్నా. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీరు వీటన్నిటిలో ఒకటే ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకోటి 24/7 ఇందులో ట్రేడ్ అవుతాయి. ఇవి ఎక్స్పైరీ అనేది ఉండదు. లెవరేజ్ కూడా ఉంటుంది, కానీ లెవరేజ్కి ఛార్జెస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఛార్జెస్ చాలా చాలా తక్కువ, బట్ సమ్వాట్ మీరు లెవరేజ్ యూజ్ చేసుకున్నందుకైతే మాత్రం యూ హ్యావ్ టు పే సంథింగ్ టు ద బ్రోకర్. ఓకే, నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్. కొన్ని కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి, అందులో బ్యాంకింగ్ స్టాక్స్ ఎర్నింగ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎర్నింగ్స్లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 21% పెరిగితే నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 2 times పెరిగింది. 463 crore నుంచి 1075కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 14% పెరిగింది. ప్రొవిజన్స్ అయితే మాత్రం డిక్లైన్ అయినాయి. సో క్వార్టర్ అండ్ క్వార్టర్లో ప్రొవిజన్ పెరిగింది, ఇయర్ ఆన్ ఇయర్లో అయితే మాత్రం కొంచెం డిక్లైన్ అయింది. అసెట్ క్వాలిటీ అయితే మాత్రం డిక్లైన్ అయింది. సో అసెట్ క్వాలిటీ కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ అలానే 7,500 crore ఫండ్ రైజ్ చేయడానికి ఈక్విటీ ద్వారా అప్రూవ్ అయిందని కూడా చెప్తున్నారు. డెట్ ద్వారా 12,500 ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఇది కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నెంబర్స్ పరంగా చూసుకుంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 32% పెరిగింది. ప్రొవిజన్స్ కొంచెం క్వార్టర్ అండ్ క్వార్టర్లో పెరిగినాయి, ఇయర్ ఆన్ ఇయర్లో డిక్లైన్ అయినాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 9.4% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 37% ఇంక్రీజ్ అయింది. గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ రెండింటి పరంగా చూస్తే అసెట్ క్వాలిటీలో అంత పాజిటివ్గా అయితే మాత్రం రాలేదు. మేబీ ఇది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి అసెట్ క్వాలిటీ నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. జెన్టెక్ రిజల్ట్స్ వచ్చినాయి. నెంబర్స్ అన్నీ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి డిక్లైన్ అవుతూ వచ్చినాయి, అంత పాజిటివ్గా అయితే మాత్రం రాలేదు. బిర్లా కార్పొరేషన్ నెంబర్స్ సింగిల్ డిజిట్లో వచ్చినాయి, అంత పాజిటివ్గా రాలే. డూడ్లా డైరీ నెంబర్స్లో మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వలేదు, ఇది కొంచెం నెగిటివ్. డీసీబీ బ్యాంక్ నెంబర్స్ అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ప్రొవిజన్స్ డ్రాస్టిక్గా డ్రాప్ అయినాయి. నెట్ ప్రాఫిట్ 35.5% పెరిగింది. సో ప్రొవిజన్స్ పెద్దగా ఇంక్రీజ్ అవ్వలేదు, అలానే అసెట్ క్వాలిటీ కూడా డ్రాప్ అవ్వలేదు. సో కొంచెం మిక్స్డ్గా అయితే మాత్రం డీసీబీ బ్యాంక్ ఉంది. సో టాటా కన్జ్యూమర్స్ నెంబర్స్ అయితే మాత్రం పాజిటివ్గానే వచ్చినాయి. ఓకే, ఇది మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్బీఐ కార్డ్ నెంబర్స్ కొంచెం నెగిటివ్గా వచ్చినాయి, బట్ కాకపోతే అసెట్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయినట్టయితే మాత్రం కనపడుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా నెంబర్స్లో అయితే మాత్రం ఆపరేటింగ్ ప్రాఫిట్ డ్రాప్ అయింది. ప్రొవిజన్స్ 70% డ్రాప్ అయింది, విచ్ ఈజ్ నాట్ మచ్ గుడ్. బ్యాంక్ ఆఫ్ బరోడా నెంబర్స్ అయితే మాత్రం పాజిటివ్గా వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. ఈవెన్ అసెట్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అయింది, విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ సైన్. మేబీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈరోజు నెగిటివ్గా కరెక్షన్ అవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్స్ అయితే మాత్రం పాజిటివ్గానే వచ్చినాయి, పర్వాలేదు. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. కానీ మేనేజ్మెంట్ గైడెన్స్లో ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. ఆర్ఈసీ నెంబర్స్ అయితే మాత్రం డిక్లైన్ అవుతూ వచ్చినాయి. శక్తి పంప్స్ నెంబర్స్ అయితే మాత్రం రెవెన్యూ పెరిగిన రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్ని కూడా డిక్లైన్ అయినాయి, పెద్ద పాజిటివ్ కాదనేది నేను అనుకుంటున్నా. లోదర్ డెవలపర్స్ నెంబర్స్ కూడా పాజిటివ్గా వచ్చినాయి, ఇది
మనం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సేల్ నెంబర్స్ కొంచెం మిక్స్డ్ విత్ నెగెటివ్‌గా వచ్చినాయి. కేఫిన్‌టెక్ నెట్ ప్రాఫిట్ డ్రాప్ అయింది. అండ్ సేమ్ టైమ్ మార్జిన్స్‌లో కూడా ప్రెషర్ కనపడుతుంది. కాకపోతే మేనేజ్మెంట్ గైడెన్స్ కొంచెం పాజిటివ్‌గా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చింది. మరి చూడాలి కేఫిన్‌టెక్ ఈరోజు ఎలా రియాక్ట్ అవుతదన్నది. ఎన్‌టీపీసీ నంబర్స్ కొంచెం పాజిటివ్‌గానే వచ్చినాయి. ఎందుకంటే నంబర్స్ అన్నీ డబుల్ డిజిట్‌తో గ్రోత్ వచ్చింది. రెవెన్యూ మాత్రం సింగిల్ డిజిట్‌తో పెరిగింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎర్నింగ్స్ మీరిక్కడ చూస్తే ఈరోజు ఏరోఫ్లెక్స్ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎర్నింగ్స్ ఉన్నాయి. నేను స్క్రోల్ చేస్తున్నా చూడండి. ఈ కంపెనీస్‌లో ఓవర్‌నైట్ పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయొద్దు. బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే నార్మల్ న్యూస్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది. మూడీ, ఎస్ఎన్‌పి గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళైతే మాత్రం కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్‌నైతే మాత్రం పాజిటివ్‌గా ఇచ్చారు. ఇది ఐసీఐసీఐ బ్యాంక్ పాజిటివ్‌గా తీసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళైతే మాత్రం టైర్ 1 బాండ్స్ అప్రాక్సిమేట్‌లీ 3.7% ఐ మీన్ $1 బిలియన్ అయితే మాత్రం రిడీమ్ చేయబోతున్నారు. మేబీ ఇది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే మాత్రం ఉన్న న్యూస్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయాల్సిందే. ఓకే. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఐ హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రతి అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.